హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటి అంటే 90s కిడ్స్కి అయితే చాలా బాగా తెలిసే ఉంటుంది. గోరు మిఠాయిలు, చంద్రవంకలు అంటారు వీటిని. ఇన్స్టాంట్గా గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే స్వీట్. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. సో నేను అక్కడ 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కూడా ఏ కప్తో మెజర్ చేసుకుంటారో అదే కప్ని ఎండ్ ఆఫ్ ద రెసిపీ వరకు యూజ్ చేయండి. సో ఇక్కడ నేను చిటికెడు వంట సోడా వేస్తున్నాను. అదేనండి, తినే సోడా, మనం వంటల్లోకి యూజ్ చేస్తాం కదా అది. ఇక్కడ మళ్ళీ చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ 250 గ్రామ్స్కి మెజర్మెంట్స్ తీసుకుంటే ½ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ చాలా చిన్న కప్తో మెజర్మెంట్స్ తీసుకొని మీకు చూపిస్తున్నాను కాబట్టి చిటికెడు మాత్రమే వేశాను. సో అది మనం అలా ఈవెన్గా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది మనం హీట్ చేసుకొని వేసుకోవాలి. హీట్ అంటే మరీ హీట్ కాదు, మరీ లో కాదు, మీడియం హీట్ ఉంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే కలిపి చూసుకుంటున్నాను. సో ఆయిల్ కాలుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. చేయితో ఈవెన్గా అది అలా అంటూ కలుపుకోవాలి. సో నేను ఇక్కడ పట్టి చూసాను, పిండి అనేది విచ్చుకుంటుంది, గుప్పెడ రావట్లేదు, అంటే పిడికిలో పిసుకుతే రావట్లేదు పిండి. సో అలా ఉంటే ఇంకా మనకి ఆయిల్ పడుతుందని అర్థము. సో మళ్ళీ కొంచెం ఆయిల్ మనం వేసుకొని కలుపుకోవాలన్నట్టు. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని నేను మళ్ళీ కలుపుకొని టెస్ట్ చేసి చూసుకుంటున్నాను. మీరు కూడా కలిపేటప్పుడు కంపల్సరీ ఇలా చూసుకుంటూ వేసుకోండి కొద్దిగా ఆయిల్. మీరు ఇలా పిడికిలా పడితే మీకు అది ముద్దలా రావాలి. అలా వస్తేనే మీరు కన్సిస్టెన్సీ ఈక్వల్గా ఆయిల్తో మిక్స్ చేసినట్టు, లేకపోతే కాదు. సో అక్కడ నేను కలుపుతున్నాను ఈవెన్గా, కొంచెం ఓపిక్గా కలుపుకోవాలి ఇక్కడ. సో ఈవెన్గా ఆయిల్ అనేది కలిసేలాగా నేను కొంచెం పిండిని అలా నలుపుతూ కలుపుతున్నాను. కలిపే విధానంలోనే ఉంటుందండి మనకి రెసిపీ అంతా టేస్టీగా వస్తుందా రాదా, లోపల పొంగు వస్తుందా రాదా అనేది. సో నేను అక్కడ ఒక 5 మినిట్స్ ఆయిల్ వేడిదే వేసుకుంటూ కొంచెంగా అలా కలుపుకుంటున్నాను. సో నేను మళ్ళీ టెస్ట్ చేసి చూసుకుంటున్నాను, ముద్ద వస్తుందా రావట్లేదా, గుప్పిడ పడితే అని. సో మళ్ళీ గట్టిగా ప్రెస్ చేస్తే వస్తుంది, అంటే మనకి ఆయిల్ అనేది సరిపోయింది అని అర్థం. సో ఇంకా కొంచెంగా వాటర్ వేస్తూ మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఈవెన్గా మళ్ళీ దాన్ని కలుపుకోవాలి. ఆయిల్ వేయడం ప్రాసెస్ అయిపోయింది కదా, ఇప్పుడు మనకి వాటర్తో కలపడం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు చపాతీ పిండి మెత్తగా ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. గట్టిగా కాదు, మెత్తగా, మళ్ళీ చెప్తున్నాను. సో మెత్తగా అంటే లూజ్గా అని అర్థం కూడా కాదు. ఈవెన్గా మనం అలా ఫింగర్తో ప్రెస్ చేస్తే అలా లోపలికి వెళ్ళే అంత కన్సిస్టెన్సీతో మనం డోని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ డోని మనం ఒక 5 to 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి పక్కన పెడదాము. అంతలోపు మనము బెల్లపు సిరప్ రెడీ చేసుకుందాము. సో చూసారా కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం ఆయిల్, వాటర్ మిక్స్ చేసుకునే విధానంలో ఉంటుంది. ఇక్కడ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1కి 1 కప్ వేసుకోవచ్చు, అంటే 1 కప్ పిండి తీసుకున్నప్పుడు 1 కప్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం తక్కువ తింటాను కాబట్టి ½ కప్ బెల్లము, 2 కప్స్ బెల్లం ఏ క్వాంటిటీతో తీసుకున్నానో అదే కప్స్ వాటర్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. సో మీరు ఏ కప్తో తీసుకున్నారో అదే కప్తో 1:2, 1 కప్ బెల్లం తీసుకుంటే 2 కప్స్ వాటర్ అనేది పోయాలన్నట్టు. ఇక్కడ మనకి పాకం ఏం అవసరం లేదు. బెల్లం కరిగిపోయి కొంచెం తీగ కన్సిస్టెన్సీ, అంటే బెల్లం సిరప్ అనేది థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. సో మనం ఇక్కడ సిరప్ రెడీ అయిపోయింది చిక్కగా, దాన్ని పక్కకు పెట్టుకుంటున్నాము స్టవ్ ఆఫ్ చేసేసి. సో ఇక్కడ మనము కొంచెం మందంగా, చూసారా ఇక్కడ నేను ½ ఇంచ్ తీసుకున్నాను, 1 ఇంచ్ తీసుకున్నా పర్లేదు. అలా మనం చపాతీ చేసుకొని మనము బాటిల్ క్యాప్తో కానీ ఏదైనా మీ దగ్గర షేప్ కట్టర్ ఉంటే షేప్ కట్టర్తో కానీ, ఇక్కడైతే నేను గిన్నెతో చంద్రవంకలు అనేది కట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో అలా మీ దగ్గర ఏ షేప్స్లో మౌల్స్ ఉంటే ఆ షేప్తో మనం మెల్లిగా కట్ చేసుకోండి. సో నేను ఇక్కడైతే చంద్రవంక షేప్స్లలో కట్ చేశాను అన్నట్టు. వాటిని ఫ్లవర్ షేప్స్, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా, దేంతో కట్ చేసినా పర్లేదు. సో మీకు ఇది
1/2 ఇంచ్ వచ్చేలాగా చూసుకున్నాను నేను. సో మనకి పిండి అనేది మందంగా ఉంటే ఆయిల్లో వేసాక ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటే పైన మాడిపోతుంది కానీ లోపల ఉడకదు కదా. సో అందుకోసమని పిండి ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము 2 బ్యాచెస్గా డివైడ్ చేసుకొని మెల్లిగా కాల్చుకోవాలి. మనం ఇలా పైకి తేలేంత వరకు మనము అందులో గరిట పెట్టకూడదండి. వాటంతట అవి కాలి కొంచెం పైకి వచ్చాక మనం అప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసుకొని మనం కాల్చుకోవాలి. అలా ఈవెన్గా కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని సిరప్లో వేసుకోవాలి వేడి. అలా వేసుకొని దాన్ని పక్కకు పెట్టేసేయాలి. మళ్ళీ ఇంకో బ్యాచ్ కాల్చుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మళ్ళీ దాన్ని కూడా నేను సిరప్లో వేసి ఒక 10 మినిట్స్ పక్కన పెడతాను. సో చూసారా ఎంత ఈవెన్గా నేను కాల్చానో 2 సైడ్స్. దాన్ని సిరప్లో వేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక అవి నానతాయి అన్నట్టు మంచిగా లోపల జ్యూసీగా అయిపోతాయి. లోపల మొత్తం ఇనికిపోతుంది ఆ సిరప్ అనేది. సో చూసారు కదా అవి ఎలా కనిపిస్తున్నాయో. సో ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంటాయి అన్నట్టు అవి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా క్విక్గా అయిపోతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.